హాయ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ అయితే రామాపురం అనే గ్రామంలో, అది చీరాల బాపట్లకు మధ్యలో ఉండే గ్రామంలో చాలామంది ఎందుకు చనిపోతున్నారు అని అనుకుంటే మహమ్మారి ఒక భయంకరమైన రిప్ కరెంట్. ఈ రిప్ కరెంట్ కోసం వాళ్ళు ఎవరికి తెలియకుండా వాళ్ళు సముద్రంలో సరదా కనీసి వచ్చేసి చనిపోతున్నారు. అలా చనిపోవడం ఎందుకు చనిపోతున్నారు అని అనుకుంటే రిప్ కరెంట్ అనేది ఆటోమేటిక్గా ఒక ప్రెషర్లో లోపలికి లాగుతూ ఉంటుంది. దానికోసం ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎందుకు అని అనుకుంటే చాలామంది బీచ్ అంటే చాలామందికి ఇష్టం. ఆ బీచ్ కోసం ఎవరికి తెలియదు. లైఫ్ గార్డ్స్ ఉన్నా కూడా కొన్ని ప్లేసెస్లో ఏంటంటే పీస్ఫుల్గా సపరేట్గా స్విమ్ చేస్తే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మనం సపరేట్గా పీస్ఫుల్గా స్విమ్ చేయొచ్చు అనేసి ఫీల్ అయ్యి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ ఎంచుకుంటారు. అలాంటి ప్లేస్లలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రక్షణ అనేది ఉండదు. ఎందుకంటే ఒకటి లైఫ్ గార్డ్స్ ఉండరు, అండ్ నెక్స్ట్ సేవ్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ చాలామంది తెలియకుండా సముద్రంలోకి వెళ్ళి మునిగి చనిపోతున్నారు. అలా చనిపోవడం వల్ల ఏంటంటే ఈ మధ్య కాలంలో, అది మన రామపురంలో చనిపోతున్న ఈ మధ్య కాలంలో ఎవరు అని అనుకుంటే ఎక్కువ మంది చనిపోయింది స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ కూడా ఏంటంటే 20 నుంచి 25 ఏళ్ళ ఆ వయసు వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఆ వయసు వాళ్ళు చనిపోతున్నారు అని అనుకుంటే తల్లిదండ్రులకి ఆ బాధ ఎలా ఉంటుంది ఏంటనేది మాకు తెలుసు. మాకనే కాదు, అందరికీ తెలుసు. అందులో 5 నిమిషాలు 10 నిమిషాల ఆనందం కోసం ఒక బీచ్లో మునిగి ప్రాణాలు కోల్పోవాలనేసి ఎవరు అనుకోరు. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ఎవరికి జరగకుండా ఉండడం కోసం, అండ్ అలానే రిప్ కరెంట్ ఎలా ఉంటుంది ఏంటనేది ప్రతిరోజు ప్రతి బీచ్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రమాదాలు రాను సముద్రంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. 5 నిమిషాల ఆనందం కోసం సముద్రంలో చనిపోవాలనేసి ఎవరు కూడా అనుకోరు. ఎందుకంటే సరదాగా వచ్చి సరదాగా వెళ్ళిపోవాలి అనేసి ఆనందంతోనే చాలామంది కోరుకుంటారు. ఈ ప్రమాదాలు అనేవి ప్రతి బీచ్లో కూడా ప్రతి ప్లేసుల్లో కూడా జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు మేమైతే రెగ్యులర్గా చూస్తున్నాము. అండ్ మేము కూడా కొన్ని సందర్భాల్లో మేము వాళ్ళని సేవ్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్తో మేము చెప్తున్నాం కాబట్టి. ఒక రిప్ కరెంట్లో పడ్డాము అని అనుకుంటే దానికంటే భయంకరమైన చావు ఇంకోటి ఉండదు. అలాంటి చావు మనకు రాకుండా ఉండడం కోసమే నేను చాలా ప్రయత్నాలతో చాలా వీడియోస్ చేస్తున్నాను. కానీ ఒకవేళ మీరు మాకు సపోర్ట్ చేయకుండా పర్లేదు, రేపు పొద్దున్న మా వీడియో చూసి మీరు కొంచెం సేఫ్గా ఉన్న ప్లేస్లో స్విమ్మింగ్ చేసుకొని సేఫ్గా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేస్తే అంతకంటే సంతోషం మాకు ఇంకంటే ఏముండదు. అందుకోసం అనేసి అండ్ సముద్రం కోసం మీకు చాలా నాలెడ్జ్ అనేది తక్కువగా ఉంటుంది. ఆ నాలెడ్జ్ నాకు ఐడియా ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను. వీళ్ళు ముఖ్యంగా చనిపోవడానికి గల కారణం ఏంటంటే అనుకుంటే చాలామంది ఏమనుకుంటారు, అలల వల్ల వెళ్ళిపోతారు అని అనుకుంటారు. కానీ వాళ్ళు అలాగా వెళ్ళిపోయేది అలల వల్ల అయితే కాదు, అలలతో కూడుకున్న ఒక రిప్ కరెంట్ అనేది ఉంటుంది. ఆ రిప్ కరెంట్ ఏంటంటే అనుకుంటే తెలియకుండా ఆటోమేటిక్గా లోపల లాగేసుకుంటుంది. అది ఒక ఫిషర్మ్యాన్స్కి అండ్ అలానే ఒక లైఫ్ గార్డ్స్కి అండ్ సర్ఫింగ్ చేసే మాకు అండ్ సముద్రం మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఐడియా ఉంటుంది. ఎందుకు అని అనుకుంటే ఆ రిప్ కరెంట్లో ఎలా సేవ్ అవ్వాలి ఏంటి అనేది దానికంటూ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్ ద్వారా మేము అయితే బయటకు రాగలం. ఇలాంటి ప్రమాదాల నుంచి చాలామంది బయటపడలేకపోతున్నారు. అలా బయటపడలేని వల్లే ఇప్పుడు ఈ రామపురంలో ఉన్న చాలామంది ఎక్కడెక్కడి నుండో వచ్చి సముద్ర స్నానం చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఇలాగా బ్యాచులుగా వచ్చి చనిపోయి వాళ్ళ తల్లిదండ్రులకి లేని లోటు చాలా బాధాకరంగా చేస్తున్నారు. ఫ్రెండ్స్, నేను చెప్తుంది ఏంటి అని అనుకుంటే సముద్రంలో ఉండేది చాలా భయంకరమైన మహమ్మారి అయిన ఒక రిప్ కరెంట్. ఈ రిప్ కరెంట్ అన్ని బీచెస్లో కూడా ఒకేలా ఉండదు. కానీ ఒక్కొక్క బీచ్లో ఒక్కొక్క ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రెషర్ అనేది మాకు తెలుసు. నెక్స్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ఇలాంటి రిప్ కరెంట్లో పడకుండా జాగ్రత్తగా ఉంటారనేసి ఆశిస్తున్నాం. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అని అనుకుంటే ప్రతిదీ కూడా యూజ్ఫుల్ వీడియోస్తో యూజ్ఫుల్ కంటెంట్స్తో మీ ముందుకైతే వస్తాను. ఎందుకంటే ఇలాంటి ప్రమాదం మనకి అండ్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికి కూడా జరగకూడదు. అలా జరగకుండా ఉండడం కోసమే మా ఈ ప్రయత్నం.